266, 277, 287 ఇదంతా ఒకే ఐపీఎల్ సీజన్లో ఒకే టీము వేర్వేరు మ్యాచ్లలో చేసిన పరుగుల విధ్వంసం. విశేషం ఏంటంటే ఈ 287 పరుగులే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు. ఈ పరుగుల సునామీ సృష్టించింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. కాగా ఇందులో 277 పరుగులు నమోదు చేసింది హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగానే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఈసారి ఐపీఎల్ సీజన్లో భీకర ఫామ్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈరోజు ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఆర్సీబీ జట్టును ఢీకొట్టనుంది. 10 రోజుల క్రితం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్ రైజర్స్ జట్టు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించినంత పనిచేసింది. మళ్ళీ ఈ రెండు జట్లే నేడు తలబడుతుండటంతో క్రికెట్ అభిమానుల చూపంతా ఈ మ్యాచ్ పైనే ఉంది. హైదరాబాదు తన హవాను కొనసాగించనుందా అనే ఆసక్తికి ఉప్పల్ స్టేడియం వేదికగా మారింది. ఈ మ్యాచ్లో ఓడితే బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు దాదాపుగా ఆవిరేతాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు ఆడుతున్నటువంటి లోకల్ బాయ్ అంటే హైదరాబాద్ చెందినటువంటి మహమ్మద్ సిరాజు, భారత స్టార్ విరాట్ కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచి చూడాలి. మరోవైపు తొలుత బ్యాటింగ్ చేస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మార్క్రమ్, ఆంధ్ర క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ చెలరేగితే సన్ రైజర్స్ స్కోరు ఈసారి 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సన్ రైజర్స్ భీకరమైన ఫామ్లో ఉండటం, కోహ్లీ లాంటి దిగ్గజం బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ సీజన్లోని గత మ్యాచ్ల్లాగానే ఈసారి అభిమానులకు టికెట్ల ఇక్కట్లు తప్పటం లేదు. ఆన్లైన్లో టికెట్లు క్షణాల్లో అయిపోవడంతో చేసేదేమీ లేక క్రికెట్ అభిమానులంతా బిగ్ స్క్రీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న పలు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్లు, మాల్స్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం కోసం భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సీజన్లో డేంజరస్ బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్న హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తుంది. బెంగళూరును మరోసారి ఓడించి పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకాలని ఊళ్ళూరుతుంది. మరోవైపు డబుల్ హ్యాట్రిక్ ఓటములతో అట్టడుగు స్థానానికి పడిపోయిన ఆర్సీబీ గౌరవంగా ఈ సీజన్ను ముగించాలన్నా ఈ మ్యాచ్లో నెగ్గి తిరిగి విన్నింగ్ ట్రాక్ ఎక్కాల్సిందే. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కు భారీ స్కోర్ను సమర్పించిన బెంగళూరుకు గెలుపు అంత సులభమేమీ కాదు. పేలవమైన బౌలింగ్తో సొంత గడ్డ మీద కమిన్స్ టీమును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఇక ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 24 సార్లు మ్యాచ్లు జరగగా హైదరాబాదు 13 మ్యాచ్లలో, బెంగళూరు 10 మ్యాచ్లలో విజయం సాధించాయి. ఒక మ్యాచ్లో ఎలాంటి ఫలితం తేలలేదు. అంటే గత రికార్డు కూడా ఎస్ఆర్హెచ్కే అనుకూలంగా ఉంది. ఎస్ఆర్హెచ్ జట్టులో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడుతో ఇప్పటికే పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ను అంటే 6 ఓవర్లలో 125 పరుగులను చేసింది. ఒకవేళ ఈ జోడీ ఆ జోరును కొనసాగిస్తే ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం ఉంది. ఇక హెన్రిచ్, క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి మరోసారి వరుసగా బంతిని జనాల్లోకి తరలిస్తే ఉప్పల్లో 300కు పైగా స్కోరు నమోదు కావటం పక్కా అని చెప్పొచ్చు. ఇక ఉప్పల్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు ఏకంగా 277 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ముంబై కూడా 246 పరుగులు చేసి దాదాపుగా మ్యాచ్ను గెలిచే స్థితికి చేరింది. ఇక ఇరు జట్ల మధ్య జరిగినటువంటి గత 5 మ్యాచ్లలో బెంగళూరు 2 గెలవగా హైదరాబాదు 3 మ్యాచ్లలో గెలిచింది. ప్రస్తుతము ఈ టోర్నీలో ఆరెంజ్ క్యాప్ అంటే అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్కి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు కదా, ఆ ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో 379 పరుగులతోటి విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీకి కేవలం 55 పరుగుల దూరంలో 2వ స్థానంలో 324 పరుగులతోటి ఎస్ఆర్హెచ్కు చెందిన ట్రావిస్ హెడ్ ఉన్నాడు. దీంతో ఈ పోరు ఆరెంజ్ క్యాప్ సంగతి కూడా తేల్చబోతుంది. అంటే ఈ మ్యాచ్ తర్వాత ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ దగ్గరే ఉంటుందా, లేదా విరాట్ కోహ్లీ నుంచి ట్రావిస్ హెడ్ ఆరెంజ్ క్యాప్ను గుంజుకోబోతున్నాడా అనేది ఈరోజు తేలబోతుంది. ఇక ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లలో 4 వికెట్లతో అదరగొట్టినటువంటి యార్కర్ల స్టార్ నటరాజన్ ఈ మ్యాచ్లోనూ రాణిస్తే పర్పుల్ క్యాప్ అందుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతము 13 వికెట్లు తీసినటువంటి బుమ్రా దగ్గర పర్పుల్ క్యాప్ ఉంటే నటరాజన్ ప్రస్తుతము 10 వికెట్లతోటి ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో ఆడబోయే తుది జట్ల అంచనా విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, వికెట్ కీపర్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్, నటరాజన్, జయదేవ్ ఉన్నత్కత్ లేదా షహబాజ్ అహ్మద్ ఉండే అవకాశాలున్నాయి. ఇక ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ, కెప్టెన్ డూప్లిసెస్, అనూజ్ రావత్, విల్ జాక్స్, రజత పటీదార్, వికెట్ కీపర్ దినేష్ కార్తిక్, ల్యామ్రోజ్, విజయ్ కుమార్ వైశాఖ్, టోప్లే,
లాకీ ఫెర్గూసన్, యష్ దయాల్ వీరు ఆర్సీబీ తుది జట్టులో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7:30 ప్రారంభంగానుంది. ప్రత్యక్ష ప్రసారము జియో సినిమాతో పాటుగా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మనం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.